ఆశ్చర్యంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెండ్లికి సావుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పిండ్రు. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పినారు. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పీ కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తూములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతల దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకపోయి, వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత, ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన. ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు. మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. మాట 50,000 రూపాయలకు తక్కువ అయితే మాకు బాగా కాదు పొలం. మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడి 30,000 రూపాయలు పోయింది, ఇంకా 50,000 పెడితే తప్ప మళ్ళీ పొలాలు మా చేతికి రావనే మాట చెప్తున్నారు. కాబట్టి మేట కొట్టుకుపోయిన పొలాలకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి, సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి. మిగతా పొలాలకు మొత్తం కూడా ఏదైతే పంట నష్టపోయిన పొలాలకు 30,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇది మేం కొత్తగా చేస్తున్న డిమాండ్ కాదు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఆ రోజు చెప్పిన డిమాండ్లే ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు ఏదైతే ప్రజల తరఫున డిమాండ్ చేసిండ్రో, ప్రజలు చెప్పిన పద్ధతుల్లో దాన్ని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. చేసి టాకాలు వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేస్తారు. అది కానీ ఆ టాకాలు వేయడం వల్ల జేసీబీ వచ్చిన సాయం, జేసీబీ సాయం కూడా పనికిరాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. ప్రభుత్వం సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి మొన్న 24 ఏప్రిల్ 12 నీళ్ళు ఇచ్చిన రోజు బీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్ముకి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు, వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు.
పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 క్యూసెక్కులు పాలు రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ కోట్ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 ఎకరాల బ్లాస్ట్ అయింది. ముందే ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది, తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ మాకు ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది. వచ్చేసి ఆ ఏవో తోటి గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఆ ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారు. అయితే రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఏయూ ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. లేదు మొత్తం అటు కూడిపోయినా అసలు అటు అక్కడ పిలిచి రాని కూడా మొత్తం కొట్టుకోలేదు. అక్కడ కలిసి కేసీఆర్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని ఎకరాలు చూసి ఇష్టపడి ఆ పొలం పనికిరాదు. అది మొత్తం మళ్లీ చేయాలంటే చాలా కష్టం. కనీసం ఎకరాలకు 50,000 రూపాయలు సాయం ఆ ఇష్టం మీద పెట్టిన చేసుకోవడానికి రైతులకు సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వేయడానికి వచ్చాము. మీరు చెప్పిన మాటలన్నీ కూడా వింటాము. ఖమ్మం దాకా వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా తెగిపోయింది. అది కూడా చూస్తాము. నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎకరా 30,000 అంటే ఇవ్వాలి. ఇష్టమైన పెట్టిన వాళ్ళకి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం. మీ అందరికీ సాయం చేసే విధంగా ఏం జరిగింది మా వంతు సహకారం ఉంటుంది.